రియా జోరా అరుస్తుంది చూడు. ఛీ, ఇదెప్పుడింతే నేను టీవీ చూస్తున్నప్పుడే అరుస్తుంది. చూసావా లేదా రియా? ఛీ. నువ్వు ఇంకా అరుచుకో, ఎంతసేపు అయినా అరుచుకో. మమ్మీ, భయపడుకు రియా, కదలదు, వస్తున్నాను. దాక్కున్నావా అమ్మా? ఇన్నాళ్ళు అమ్మతోనే ఉన్నావుగా, ఇకపై నాన్నతో ఉందిరా. ఎక్కడికి పోతావే? ఎక్కడ తీసుకొచ్చినావు? Yeah, please. Hey, stop. కొంచెం బ్యాక్ రా. కొంచెం బ్యాక్. స్టాప్. జూమ్. షిట్. రాహుల్ గారు, ఆ సూర్య బ్రతికే ఉన్నాడండి. పాపని కిడ్నాప్ చేసేది కూడా వాడే. సీసీటీవీ ఫుటేజ్లో చాలా క్లియర్గా కనపడింది. బట్ యూ డోంట్ వరీ, నేను సిటీలో ఉన్న చెక్ పోస్ట్ అన్నిటికీ ఇన్ఫార్మ్ చేస్తాను. ఒక మనిషి చనిపోయాడని డిక్లేర్ చేశాక కూడా బతకడం, హౌస్ ఇట్ పాసిబుల్ డాక్టర్? ఎందుకు సాధ్యం కాదు? చాలా సందర్భాల్లో క్రిమేషన్ టైంలో తీసుకెళ్తున్నప్పుడు మనుషులు లేచి నిలబడిన ఎన్నో కేసెస్ హిస్టరీలో ఉన్నాయి. అంతేందుకు, ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు మనిషి గుండె టెంపరీగా ఆగిపోతుంటుంది. ఆ తర్వాత డాక్టర్స్ సిపిఆర్ చేసిన తర్వాత మొదలుపెట్టినవి ఎన్నో మెడికల్ డిస్టింక్టివ్ కేసెస్ మేము రిజిస్టర్ చేసుకుంటున్నాం. అందుకే మన పెద్దవాళ్ళు శవాన్ని దహనం చేసేటప్పుడు పాడెని కిందకు దింపి 2-3 సార్లు చూస్తారు. డాక్టర్, ఎమర్జెన్సీ వార్డులో ఉన్న పేషెంట్కి స్పృహ వచ్చింది. ఐఎమ్ వెరీ సారీ సంజన, నువ్వు చెప్పినప్పుడు మేమెవ్వరం నమ్మలేదు. ఇలా పోలీస్ రికార్డ్స్లో చచ్చిపోయిన వాడు మళ్ళీ బతికొస్తాడని మేమెవ్వరం ఊహించలేదు. బట్ డోంట్ వరీ, ఇందాకే రమేష్ కాల్ చేశాడు. సిటీ చుట్టూరా చెక్ పోస్టులు పెట్టారు. ఇంకో 24 అవర్స్లో రియా ఆచూకీ కనిపెట్టడం కన్ఫర్మ్. నువ్వు చాలా ఈజీగా చెప్తున్నావు రాహుల్. ఆ 24 గంటల్లో పాపని ఏం చేస్తాడో అని
తలుచుకుంటేనే భయంగా ఉంది. నువ్వు కంగారు పడకు సంజన, రియా తప్పకుండా దొరుకుతుంది. తనకేం అవ్వదు, నన్ను నమ్ము. ఆగు ఆగు వెళ్ళు. యాపో యాపో సార్, తను ఎక్కడ ఏం చూసావా? ఏ కానిస్టేబుల్స్, ఒక్క బండి కూడా మిస్ అవ్వకుండా ప్రతి బండి చెక్ వెళ్ళు, చేయండి. వెళ్ళు. బి అలర్ట్. everything యా, okay? ఎవ్రీథింగ్ ఈస్ బీయింగ్ టేకెన్ కేర్. బీ కేర్ఫుల్. ఎస్ సార్. యా, ఎనీథింగ్ నాకు రిపోర్ట్ చేయండి. ఓకే ఓకే. నమస్తే సార్. నమస్తే. ఏ స్వామి, బండి పేపర్స్ అన్ని కరెక్ట్గా పెట్టుకున్నావు కదా? అన్నీ కరెక్ట్గా ఉన్నాయి సార్. ఇంకా ఇదే రూట్లో ట్రావెల్స్ నడుపుతా ఉన్నావా? అవును సార్, వస్తాను సార్. సరే సరే, ఓకే సార్. ఉంటా. కానిస్టేబుల్ సార్, వాడు ఇక్కడే ఎక్కడ ఉన్నాడు, వెతకండి. ఓకే సార్.